అమెరికాలో న్యూజెర్సీలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు షాప్లో అరెస్ట్ అయ్యారు అన్నటువంటి అంశం మీదన నాగరాజు గాలిగారే జర్నలిస్ట్కి సంబంధించిన ఐటమ్ ఒకటి చూద్దాం. న్యూజెర్సీలో ఇద్దరు మన తెలుగు అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్కి పాల్పడ్డారని అరెస్ట్ కావడం మనం అందరం చూసాం. $100 విలువైన గ్రాసరీస్కి బిల్లు లేకుండా లేపేశారని వీళ్ళ మీద ఆరోపణ. వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి అమెరికాకు వచ్చారు. చేతులకు బేడీలేసి పోలీసులు వీళ్ళని తీసుకెళ్తున్న దృశ్యాలను చూసి మనసు కలిచివేసింది. ఒకరికి 22 సంవత్సరాలు, ఇంకొకరికి 20 సంవత్సరాలు. వీళ్ళు మన పిల్లలు, దీనికి అరెస్ట్ చేయాలా? అంత మాత్రానికి చేతికి బేడీలు వేయాలని మనం అనుకోవచ్చు. అది వాళ్ళ దేశం. వాళ్ళ దేశానికి బతకడానికి మనం పోయినప్పుడు మనం అక్కడ బతకాలి అంటే అక్కడ చట్టాన్ని మనం గౌరవించాలి అంతే. మన దగ్గర ఇది నేరమా అంటే అసలు కానే కాదు. ఏలూరులో శివమ్మ జాంకాయలు అమ్ముతుంది. డబ్బు ఇవ్వకముందే సైక్లింగ్ బ్యాచ్ వాళ్ళని తలా ఒక కాయ తినేస్తాం డబ్బు సంగతి తర్వాత. అలాగే తోపుడు బళ్ళ మీద కమలాలు, ద్రాక్ష, రేక్కాయలు, నేరేడుకాయలు లాంటి పళ్ళు కొనకముందే చేతిలో తీసుకుని రుచి చూసి బేరమాడతాం. కొనేది 1/4 కేజీ, నేరేడుకాయ అయితే రుచి చూసేది 100 గ్రాములు. అమ్మేవాళ్ళు అబ్బోదిబ్బమంటున్నా మనం లెక్క చేయం. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు. అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టకల్లో పెట్టినా పోవు అని అర్థం. ఒకరి మాట ఎందుకు, నా సంగతే చెప్తానంటే పిల్లల అరెస్ట్ వార్త బయటికి రాని ముందు రోజు మా ఫ్యామిలీతో నేపర్వేలి షికాగోలో ఉండే పటేల్ బ్రదర్స్ మాల్కి వెళ్ళాం. అక్కడ 1 కేజీ ద్రాక్ష కొన్నాం. అన్నీ కొన్నాక బిల్లింగ్ జరుగుతుంది. ఒక్కో ద్రాక్ష పండు నిమ్మకాయ సైజులో కంటికి నేవలంగా కనిపిస్తే అలవాటు కొద్దీ ఓ పండు మా ట్రాలీలోంచి తీసుకుని నోట్లో వేసుకుందామని టెంప్ట్ అయ్యా. ఏదో అతిథి శక్తి నన్ను ఆపేసింది. అలా శాంపుల్గా నోట్లో వేసుకోవడం కూడా నేరం. ఎక్కడ సీసీటీవీలో మనల్ని 1000 కళ్ళతో గమనిస్తూ ఉంటారు. మన పాడు బుద్ధికి తెలియదు. బిల్లింగ్ ఇక్కడ 2 రకాలు. మాల్ స్టాఫ్ బిల్లింగ్ చేస్తే మనం డబ్బు కట్టడం ఓ పద్ధతి. సెల్ఫ్ చెక్ అవుట్ పద్ధతి ద్వారా మన బిల్లు మనమే చెల్లించుకోవడం రెండో పద్ధతి. ప్యాక్ చేసిన ఐటమ్స్కి బార్ కోడ్ ఉంటుంది. ఐటమ్స్ కంప్యూటర్ స్క్రీన్ దగ్గర పెడితే బిల్లింగ్ అవుద్ది. ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తుంటారు. ఎవరు చూస్తారులే అనుకుని కొన్ని ఐటమ్స్ బిల్లింగ్ వేయకుండా చెక్అవుట్ చేయాలనుకుంటారు. సీసీటీవీల పని అది కదా. దొరికితే పట్టుబడ్డ వాళ్ళ జీవితం కథమైనట్టే. ఇక్కడ ఉన్న వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది ఉంటుంది. మనకు ఆధార్ నెంబర్ లాంటిది. ఆ నెంబర్తో మన గురించి మంచి చెడులతో కూడిన ఒక డేటాబేస్ తయారవుతుంది. బ్యాక్గ్రౌండ్ చెక్కి ఈ డేటాబేస్ ఉపయోగిస్తారు. మనం ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా, ఇల్లు కొనాలనుకున్నా, ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నా, కారు లోన్ తీసుకోవాలన్నా ఈ డేటాబేస్తో యాక్సెస్ చేస్తారు. నేరం చేస్తే వెనక పంపిస్తారు. కాబట్టి పిల్లలు కామ్తో గేమ్స్ ఆడకండి. లక్షల్లో అప్పులు చేసి అమెరికాలో కళలు నిజం చేసుకోవాలని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండకపోతే కళలు అర్ధాంతరంగానే ఆవిరైపోతాయి. ఒకళ్ళిద్దరు చేసిన పొరపాటుకు ప్రవాస భారతీయులందరికీ ప్రొఫైలింగ్ చేసే అవకాశం ఉంది. జాగ్రత్త.